హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే జన్మాష్టమి వ్లాగ్. సో ఆ రోజు మేము ఫ్రెండ్స్ అందరం టెంపుల్కి వెళ్ళాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో స్టార్ట్ అవుతుంది అండ్ చూసేయండి. సో ఫైనలీ మేము ఇస్కాన్‌కి రీచ్ అయ్యామనమాట. కానీ ఆ రోజు ఫుల్ రష్ ఉంది. అండ్ ఇక్కడ మణిపూర్‌లో కృష్ణుడిని బాగా కొలుస్తారనుకుంటాను. సో అందుకని చెప్పేసి ఆ రోజు చాలా అంటే చాలా రష్ ఉంది. బట్ చాలా జరిగింది అండ్ పూజ అండ్ ఆల్. ఇది ఇస్కాన్ టెంపుల్ అనమాట. ఇది ఇంఫాల్‌లో లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఆ పైన ఏదైతే మీరు రూఫ్ టాప్ మీద ఉన్న పిక్చర్స్ చూస్తున్నారో అది మొత్తం కృష్ణ స్టోరీ. అసలెంత బావుందంటే లైక్ చాలా పీస్‌ఫుల్ ఉంది టెంపుల్ అంతా కూడా. బట్ చాలా హడావిడిగా ఉంది బికాజ్ ఆ రోజు చాలామంది రష్ ఉన్నారు. అండ్ అట్ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేశారు. అండ్ అంతా చాలా అనిపించింది. కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చాయన్నమాట. सुनी जो तेरी मुरली चली रे चल दे पिया मोरे वो जुलमी गाऊं तेरे ही गीत ले मैं तेरी हो गई चढ़ गई तेरी प्रीत रे. అక్కడ వాళ్ళ అవుట్‌ఫిట్స్ అన్నీ అవొచ్చేసి వాళ్ళ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్ అనమాట. సో, వాళ్ళు టెంపుల్స్‌కొచ్చినప్పుడు ట్రెడిషనల్ అంటే లైక్ మనకి మనం పంచకట్టు, లైక్ శారీ అలా ట్రెడిషనలో, వాళ్ళకి కూడా అవుట్‌ఫిట్స్ అనేది ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్ అనమాట. సో, అలా అంత టెంపుల్ అంతా కలర్‌ఫుల్‌గా చాలా అనిపించింది. ఇక్కడొచ్చేసి ఏమైతుందంటే అక్కడ వాళ్ళు కృష్ణ స్టోరీని వాళ్ళ మణిపురి లాంగ్వేజ్‌లో చెప్తున్నారనమాట. అంటే మనం కృష్ణాష్టమి రోజు కృష్ణుడి కథ వింటాం కదా! సో, అలా చెప్తున్నారు. బట్ అది కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి నేనది ప్లే చేయలేదు. ఇక్కడ నేనిక్కడ మీకు జూమ్ చేసి అదే చూపిస్తున్నాను. ఇందాక చెప్పాను కదా! కృష్ణ స్టోరీ అంతా కూడా చాలా ప్రొజెక్ట్ చేశారు. అండ్ చాలా అనిపించింది. సక్సెస్‌ఫుల్‌గా మేము దర్శనం చాలా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ అక్కడ చూడండి లొకేషన్ అసలెంత బావుందో. అండ్ కొన్ని స్టాల్స్ కూడా సెటప్ చేశారు. లైక్ జ్యువెలరీ, క్లాత్స్, హెయిర్ యాక్సెసరీస్ అలా. అండ్ కొన్ని ఫ్లవర్ బొకేస్ అండ్ వాళ్ళ ఫుడ్ కూడా పెట్టారనమాట. సో దట్ మనం ట్రై చేయొచ్చు వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్‌ని. నెక్స్ట్ మేము జూడియోకెళ్ళామనమాట. మాకు ఇస్కాన్ టెంపుల్‌కి దగ్గరలోనే జూడియో ఉంటది. జస్ట్ కొంచెం డిస్టెన్స్ మాత్రమే. సో, జూడియోకొచ్చి కలెక్షన్ ఎలా ఉంటది అనేసి చూసాం. బట్ నాకు చాలా వరకు ఓల్డ్ కలెక్షన్ లాగే అనిపించింది. కొత్త కలెక్షన్ ఇంకా రాలేదనుకుంటా. సో, జస్ట్ అలా ఎక్స్‌ప్లోర్ చేసి జస్ట్ కొన్ని తీసుకున్నాం అంతే. నేను ఈ టీ షర్ట్ ట్రై చేశాను. చాలా లూజ్ ఎళ్ళిపోయింది నాకు. సో, తీసుకోలేదింకా. సో, కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాము. వాటికి బిల్లింగ్ ఏయించి అండ్ దెన్ నెక్స్ట్ ఫుడ్ తినటానికెళ్దాం అనుకున్నాం. సో, చూసేయండి. ఆ రోజు సాటర్‌డే కాబట్టి మాకు బ్రేక్‌ఫాస్ట్ కింద బ్రెడ్, జామ్, టీ అండ్ బనానా ఇస్తారనమాట. సో, నార్మల్‌గా మేమంత ఇష్టపడం. బట్ నార్మల్ డేస్‌లో తింటాం. కానీ ఆ రోజు టెంపుల్‌కెళ్ళాననేసి లేచి ఫాస్ట్‌గా రెడీ అయ్యేసరికి బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేశామనమాట. సో, చాలా ఆకలితో వెయిట్ చేస్తున్నాం. సో, ఫైనల్‌గా మాకు ఫుడ్ కూడా వచ్చేసింది. సో, ఇట్ సీమ్స్ చాలా టేస్టీ అనిపించింది ఎందుకో. అంటే లైక్ ఆకలి మీద ఉండి అలా అనిపించింది. లేకపోతే లిటరల్‌గా ఆ రోజు టేస్టీగా ఉందో తెలీదు కానీ ఇదొచ్చి నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో, ఎడిటింగ్‌లో కానీ, వాయిస్ ఓవర్‌లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. నెక్స్ట్ టైమ్ నుంచి ఇంప్రూవ్ చేసుకుంటాను. సో, ఫైనల్లీ హాస్టల్‌కొచ్చేసాం. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.